కాదేది కల్తీలకు అనర్హం అన్నట్టు మారిపోయింది దేశంలో ప్రస్తుత పరిస్థితి. పసిపాప తాగే పాల నుంచి మొదలుకొని మనం తినే ఆహార పదార్థాలు, వాడే వస్తువులన్నీ కల్తీమయంగా తయారయ్యాయి. ధనార్జనే లక్ష్యంగా ముఠాలుగా తయారై కల్తీరాయుళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు తగ్గాయన్నది ప్రజల ఆరోపణ. ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా కల్తీ చేసేస్తున్నారు. తెలంగాణలో గత కొంతకాలంగా వెలుగులోకి వస్తున్న ఆహార కల్తీ వ్యవహారాలు సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇంకా హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి దారుణంగా ఉంది. పలువురు నేతలు, ప్రజలు, సంస్థలు కల్తీలపై ఆధారాలతో సహా గళం విప్పడంతో ఎట్టకేలకు హైదరాబాద్లో ఆహార కల్తీని అరికట్టేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు పోలీసులు 28 మంది సభ్యులతో ప్రత్యేక హెచ్ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలైన్ టీం ఏర్పాటు చేశారు. బృంద సభ్యులు నిఘా పెంచి కల్తీ ఆహార తయారీదారులపై ఉక్కుపాదం మోపుతూ కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. హెచ్ఫాస్ట్ ముఖ్య ఉద్దేశం కల్తీ ఆహార మాఫియాను గుర్తించడం, దాడులు నిర్వహించడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం. ఇందుకోసం 28 మందితో కూడిన ప్రత్యేక బృందం నేరుగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో కలిసి పనిచేస్తుంది. కల్తీ చేసిన వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు పెట్టి షాపులు సీజ్ చేస్తారు. కల్తీ గురించి సమాచారం అందించడానికి 8712661212 నెంబర్కు కాల్ చేయాలి. జియాగూడ వంటి ప్రాంతాల్లో కుళ్ళిన కోడిగుడ్లు, వాడిన నూనెతో సమోసాలు తయారు చేసే ముఠాల్ని ఈ బృందం ఇప్పటికే పట్టుకుంది. కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా ఎక్కడో ఓ చోట కల్తీ జరుగుతూనే ఉంది. అయితే కేవలం కిరాణా షాపులే కాకుండా బడా రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసులపై కూడా హెచ్ఫాస్ట్ బృందం నిఘా పెంచింది. హెచ్ఫాస్ట్ టీం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఖైరతాబాద్లో దాదాపు 3000 కిలోల కల్తీ పన్నీర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్సెగుట్టలో అనారోగ్యకరమైన వాతావరణంలో నిల్వ ఉంచిన 800 కిలోల పాడైపోయిన చికెన్ను పట్టుకున్నారు. బోరబండతో పాటు లాలాపేటలో కూడా నాణ్యత లేని వస్తువులు, అసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలతో తయారు చేస్తున్న సుమారు 1900 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను సీజ్ చేశారు. సనత్ నగర్లో టీ పొడిలో పేస్ట్, కోకోపీట్, కృత్రిమ రంగులు కలిపి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మరోవైపు ఏపీలోనూ ఇటీవల ఆహార కల్తీ ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో పాల కల్తీ కారణంగా 16 మంది చనిపోయారు. అంతకుముందు మారేడుమిల్లి, దేవరపల్లి, పెదనందిపాడు తదితర వసతి గృహాల్లోనూ ఆహార కల్తీ కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం వల్ల జరిగినవి కొన్నైతే దురాశపరుల కక్కుర్తి కారణంగా చోటు చేసుకున్నవి మరికొన్ని. ప్రజారోగ్య రక్షణలో కీలకమైన ఆహార భద్రత ప్రమాణాల శాఖలో ఉద్యోగాల ఖాళీల వల్ల కల్తీల కట్టడిపై పర్యవేక్షణ లోపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ శాఖకు ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులు 723 కాగా వాటిలో 579 పోస్టులు అంటే 80% ఖాళీగా ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది.